కూడా సరిపోవట్లేదు. అరే ఇక్కడ ఏదో రాసింది, ఇక్కడ కూర్చున్న వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. బాబోయ్, నా గొప్ప వాళ్ళ వాళ్ళ నుంచి ఎప్పుడో కోరిక, అంతటా నేనే కూర్చొని గొప్పవాడిని అయిపోతా. ఏంటి ఏమైనా అవుతుంది అనుకుంటున్నారా? ఏం కాదులే, ఒకసారి కూర్చొని మళ్ళీ వెనక్కి వచ్చేద్దాం. అబ్బా ఎంత బాగుందో, సూపర్, వావ్, భలే ఉంది. ఇలాంటి సుఖాన్ని నేను ఎప్పుడూ అనుభవించలేదు. సరే నేను కూర్చొని 2 గంటలు అవుతుంది. ఎంతసేపు అని కూర్చుందాం? అలా బయటికి వెళ్ళి ఒక రౌండ్ కొట్టేసి మళ్ళీ వచ్చి కూర్చుందాం. ఏముంది, మందేగా. ఇది ఏంట్రా, ఇది రావట్లేదు. అదే ఈ కూర్చున్నాడు పట్టేసుకుంది ఏంటి? కూర్చున్నప్పుడు బాగుంది, ఇప్పుడు లేవుతా ఉంటే లేవలేకపోతున్నా. అయ్యో అనవసరంగా కూర్చున్నానే, సరదాగా ఉందని కూర్చున్నా, ఇప్పుడు లేవుతా ఉంటే లేవలేకపోతున్నా. నన్ను కాపాడేవాళ్ళు ఎవరు లేరా? ఎవరు బాబు నువ్వు? నీ బాధ ఏందో చెప్పుకో. బాధ సరదాగా ఉందని కూర్చున్నాడు, లేవుతా ఉంటే లేవలేకపోతున్నా. మీరు ఏమైనా సాయం చేయగలుగుతారా? ఏందిరా నీ సమస్య? సమస్య అన్నా, సరదాగా ఉందని కూర్చున్నా, లేవలేకపోతున్నా. నన్ను లేపగలుగుతావా అన్నా? ఈ బురద సొబ్బాల పేరు ఎప్పుడు వెళ్ళదా? ఈ ఊర్లో ఆడలు పుట్టిస్తా. అయ్య బాబోయ్ అన్నా, నీ దండం పెడతాను అన్న, సాయం చేయను. నువ్వే ఎలాగోలా లేపన్నా. చిటికిన వేలుతో లేపుతా, నీకేమన్నా అడ్డంకమా? అయ్యో లేదన్నా. చిటికిన వేలు. చిటికిన ఏడైనా పర్లేదు, పెద్ద ఏడైనా పర్లేదు, లేపన్నా. ఇందులో ఎలా ఎత్తుకోవా? ఏమన్నా తెలీదన్నా, బాగుందని కూర్చున్నాడు, లేవుతుంటే లేవలేకపోతున్నా. నీ అబ్బనా మొన్నంతా దిగిపోయింది కదా అన్నా. నువ్వే ఎలాగోలా సాయం చేయన్నా. ఎనర్జీ అంతా అయిపోయింది కానీ ఇదిగో ఫుల్ ఎనర్జీ వేసుకొని నేను వచ్చి లేపుతా, ఎక్కడే ఉండు. అయ్యో అన్నా, వీడు తాగిపోతాడా? వీడి దగ్గర దోశ నొప్పుతున్నట్టు అనుకున్నా, వీడు తాగిపోతాడని. ఈయనేమో అక్కడ లేపాడా? వీడిని అన్నేమి లేపుతాడు? అయ్యో అనవసరం కూర్చున్నా ఈ కుర్చీలో. దేవుడా, ఎవరినో అక్కడ పంపించి దేవుడా. మార్నింగ్ స్టార్ వస్తుంది. ఎవరై నువ్వు? మార్నింగ్ స్టార్ పట్టుకొని ఎవరయ్యా అంటావా? మార్నింగ్ స్టార్ అయిపోయి మార్నింగ్ స్టార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. సినిమాలు చూస్తుంటే పిచ్చెక్కిపోతాండి. నాకు పెద్ద ఫ్యాన్ అంటున్నా, ఇంకా నా ముందు కూర్చొని ఉన్నావేంటో? అక్కడ తనంటే అక్కడ పోయి పడతావు. మొన్న చూడలేదా సినిమాలో? ఎక్కడికంటే బంగాళాఖాతంలో పోయి పడ్డారు. అయ్యో చూసానండి, లేవుతామనే ఉంది కానీ కుర్చీలో కూర్చొని మార్నింగ్ స్టార్ గారు లేవలేకపోతున్నా అండి. మీరే ఎలాగో సాయం చేయాలా? నా ఫ్యాన్స్ అంటున్నా, నా ఫ్యాన్స్ కి ఆపద కలిగితే ఆరక్షణం కూడా ఆగకుండా చెప్తా, చూస్తావా? చూస్తానండి. లేదు ఎవరు నన్ను పిలిచింది? ఇక్కడ పిలిచింది ఎవరు? ఎక్కడ? ఎవరు బాబు ఈడు? ఈడెవడు నీకు తెలుసా? ఎవరయ్యా ఈడు? బురద సుబ్బారావు అని ఈ ఊర్లో పెద్ద రౌడీ అంట. ఈడు బురద సుబ్బారావా? ఈడు దాకా ఎట్టుకుతుంటే నిన్నే లేపుతాడయ్యా. నేను వాళ్ళే కాలేదు లేపడానికి, మీరేం లేపుతారండి? నీకోతాడా నీకోతాడు కొట్టాడంటే లైస్ అవతల పడతారు, చూస్తావా? చూస్తాను. పిల్లగా లేకపోతే నువ్వేదో దూతున్నావయ్యా. ఇట్లా కాదు కానీ మొన్న మా ఊళ్ళో ఒక మనిషి చనిపోయాడు. వాడు చనిపోయినప్పుడు వాడిని శ్మశానానికి తీసుకెళ్లేటప్పుడు నా డాన్స్ తో వాడిని లేపా. ఎట్లా లేపానో చూస్తావు, తెలుసా? డాన్స్ వేసుకుంటూ వెళ్తుంటే శవం నా వెనక శ్మశానంలోకి నడుచుకుంటూ వచ్చిందిరా. అయ్య బాబోయ్, ఏదో వాడు చేసి లేపండి. చూస్తావా? చేస్తా. జింగిల్ బెల్, జింగిల్ బెల్, జింగిల్ బెల్, జింగిల్ ఆన్ ద బెల్, జింగిల్ బెల్, జింగిల్ బెల్, జింగిల్ ఆన్ ద బెల్. ఈ డోస్ సరిపోవట్లేదురా మీకు? చూడు ఇప్పుడు. అయ్యో, మీరు నన్ను లేపడానికి తొడగొట్టారా? ఆయన పడేయడానికి తొడగొట్టారా?
మానిస్టర్ గారు అయ్యో అయ్యో ఈ మానిస్టర్ వల్ల కూడా కాలేదు. అయ్యో లేదు అయ్యా కాయి పడిపోయి సాలే కాడి. అయ్యో అనవసరంగా కూర్చున్నా ఈ దిక్కుమాలి చైర్లు. చా ఈడేమయ్యా పిల్లగాని లేదని చెప్పి నన్ను పడేసిపోయాడయ్యా. ఇదిగో బాబు ఇలా కాదు కానీ నా దగ్గర పెద్ద మాదిరి ఉన్నాడు, వాడిని తీసుకొని వస్తా, ఇక్కడే జాగ్రత్తగా కూర్చో. బాబాయ్ మాది కూడా సౌండ్ మంత్రం మొన్న నీకయ్యాలరా ఏడికి కాదు. అయ్య బాబోయ్ నాకేస్తాడా వద్దులేండి, పిల్లోడు దడుచుకుంటాడు, పిల్లోడు లేపలే. లేపుతా లేపుతా మంత్రాలు చదివి నిన్ను లేపుతా. మాత్రం చదువుతారా ఇప్పుడు? చదువుతున్నా విను, శ్రద్ధగా విను. చెప్తున్నా చూడు, మంత్రాలు ఎప్పుడు ఆల్రెడీ చదివేస్తా, నువ్వే వినలేదురా, అందుకే రాలేదురా. కాదు కానీ విషయం మా మంత్రం రైట్. ఓం భీం ఫట్, ఓం భీం ఫట్, ఓం భీం ఫట్. అయినా లేదా నీకు ఇచ్చిన మంత్రాలు ఉన్నాయా? విషయం మా మాత్రమే. ఓం భీం ఫట్ చరణగిలే, ఓం భీం ఫట్ చరణగిలే, ఓం భీం ఫట్ చరణగిలే. విషయం అందరూ అయిపోయిందా? అయిపోయింది. భలే మంత్రగాడి తెచ్చావయ్యా. చాయ్ మంత్రగాడి వల్ల కూడా కాలేదు, ఇప్పుడు నన్ను ఎవరు కాపాడతారు? ఏంటయ్యా ఇక్కడ ఏదో జరిగినట్టుంది, సంథింగ్ సమస్య. ఈ పిల్లలు కుర్చీలో ఎప్పుడు లేకపోతాడండి. ఎందుకే మేడం ఇంతకుముందు ఎంతో మంది వచ్చి తను లేకపోయారు, ఇందుకే మీరే మేడం? నేను పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో డాక్టర్ని. చూస్తే తెలియట్లేదా? అవునా, నాకు కోటరే తెలుసు. మీరే ఏదో ఒకటి చేసినండి, కుర్చీలో వచ్చి లేకుండా నా వల్ల కావట్లేదు ఈ కుర్చీలో. మేడం ఈ పిల్లగాడి ఇంతకుముందు ఎంతమంది లేకపోయారండి. ఇదిగో జుట్టెర పోసుకున్న మాదిరి కూడా ఎలా పడిపోయాడు చూసావా? అలాగా లేకుండా మేడం. పర్సులో చాలా డబ్బు ఉంది, వాటర్ పనికి వస్తుంది. నేను ఫీజు తీసుకొని ట్రీట్మెంట్ చేయను. అయ్యో బాబా ప్రాణాలు పోతుంటే ఫీజు ఎంత రేతండి? మీరు ముందు ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, ముందు ఫీజు ఇస్తేనే కదా ట్రీట్మెంట్ చేసేది. అయ్యో నా దగ్గర ఫీజు లేవు, డబ్బులు లేవు. నీ దగ్గర ఉన్నాయేమో నేను చూస్తావు. ఆ బాబు కొంత ఉందిగా బాబు, మొత్తం మీరు తీసుకుంటే మేము ఎందుకు కాపాడి? నేను బంధువు కదా, మనం ఎప్పుడు మందుకే బంధువు. నీకు కూడా కొంత ఇస్తా పట్టు. అలా దానికి ఒక క్వార్టర్కి వచ్చింది. ఏదో ఒకటి చేసి నా దగ్గర ఏమన్నా ఏమో చేస్తా రాదు. దీని దగ్గర ముందు నా దొరికింది ఇంజక్షన్, ఒక సూది వేస్తా, నువ్వు నెక్కిస్తావు. ఆ బాబు ఇక నేను ఇంజక్షన్ వేసాగా, నువ్వు లేకు, ట్రై చేయను ముందు. ఇస్తానా? లెగుస్తావు, తప్పకుండా లెగుస్తావు. డాక్టర్ గారు చెప్పారు గెస్టిక్స్ చేసేది, మరి మనుషులకి వేసేదా ప్రైవేట్ చేసేదేనయ్యా. అయినా లేపలేదు, రేపు తిన్నాడు బాగుంటుంది. దేవుడా లోపలిగా కూర్చున్నాడు దిక్కుమాలి కుర్చీలో. ఇప్పుడే సిట్టింగ్ అయిపోయింది. ఏం బాబు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? లేవేదా? అయ్య బాబా మీరు ఆయన మాది ఇస్తారు కాదండి, ఈవినింగ్ ఇస్తారు. ఎవరితో చెప్పగా బాబు ఎక్కడ
డాక్టర్ గారు మీరే ఏదో ఒకటి చేసినా నీ కుర్చీలో వచ్చి లేపాలండి నా వల్ల కావట్లేదు ఈ కుర్చీలో. దిక్కుమాలి కుర్చీలో అనవసరం కూర్చున్నా మీరే ఏదో ఒకటి చేసి ప్రార్థన చేసినాడు లేపండి. సరే ప్రభువా, ఈ సినిమాలో వచ్చిన వాళ్ళందరి సినిమా థియేటర్ల వలన, మాంత్రిక యుద్ధం చేసే వాళ్ళ వలన, డాక్టర్ల వలన, ఇంజెక్ట్ చేసిన డాక్టర్ల వలన వీళ్ళెవరన్నా కాలేదు. ప్రభువా, నీ రక్తముని ఈ అబ్బాయి మీద, బాబు కుర్చీలో కూర్చున్న అబ్బాయి మీద కుమ్మరించండి. ప్రభువా లే. లెగుస్తావా? దేవుడి పరిహారం నీకు ఉందలే. ట్రై చేస్తాం. నేను లేచాను ఈ బాబా గురించి ఆఖరికి తాగుబోతాడు పడ చూపించినా లేకపోయా. ఆ దేవుడి ప్రార్థనే గొప్ప ప్రార్థన.